హృదయం బాగా గాయమై ఇక మన జాగాలో మనం ఉందాం అని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కుటుంబంలో ఎందరో సమాధాన పడాలనే కోరుకునే ఉన్నారు. ఒక్కరు వాళ్ళు బాగా బాధపడ్డారు కదా, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని మిగతా వాళ్ళు కూడా మౌనంగా సమాధాన పడాలని హృదయం నిండా ఉన్నా మనసు చంపుకొని ఉండేవాళ్ళు కొందరు. కనుక ఎవరికైతే బాగా గాయమైందో, ఎవరికైతే బాగా అపకారంగా జరిగిందో, ఆ అపకారాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోకుండా ఆ వ్యక్తి ఎవరున్నారో, ఆ అమ్మ ఎవరైతుందో, ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పోనీయండి రా అంటే కథ అన్ని బాగైతాయి. కనుక ఎవరు ఏ కుటుంబంలో ఎవరు పట్టుబట్టారో వాళ్ళు మారాలి. సమాధానానికి ఎవరు ఆటంకంగా ఉంటున్నారో వాళ్ళు మారాలి. ఎన్నో మంచి పేర్లు మనకు ఉండొచ్చు, కానీ ఇందులో మంచి పేరు ఉందా సమాధానం అనే దాంట్లో? అపకారం మనసులో పెట్టుకోని విషయంలో బాగున్నామా మనం? దేవుని సేవకునిగా చెప్తున్నా ఇక్కడ, నీకైనా నాకైనా నన్నుండని అంట, ప్రేమ లేకుంటే వ్యర్థుడని అన్నాడు పౌలు. ఒకటే మాట. కనుక ఎవరికి మనకు ఎక్కువ గాయమైందో వాళ్ళమే పోనీలే అంటే అన్ని సమస్య పోతాయి. అమ్మా అయ్యా ప్రేమతో చెప్తున్నా,